హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో సరదా సరదాగా సంగీత్ పార్టీని ఎంజాయ్ చేస్తున్న మిథున, రిషి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అలంకృత అయితే వాళ్ళకి మంచి మంచి సాంగ్స్ని పిక్ చేసుకోమని చెప్పి బౌల్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు పిక్ చేసుకున్న సాంగ్కి వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మా నాన్న అయితే చక్కగా గోదారి గట్టు అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ, వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చింది. ఆ సాంగ్‌కి ఇక వాళ్ళ బావగారు చెప్తారు. "నువ్వే ఎయ్యి అలంకృత" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక తనే డాన్స్ వేస్తూ ఇక వాళ్ళ అక్క, బావ ఇద్దరిని కూడా అంటే వీళ్ళ తరపున తననే ఏయమని చెప్తారు. సరే తను డాన్స్ వేస్తూ ఇక వీళ్ళిద్దరిని కూడా తీసుకోవడం, అలాగే వీళ్ళంతా కలిసి డాన్స్ వేయడం. మిథున్ అయితే ఏంటో తనకు అర్థం కాని ఒక బాధైతే మనసులో ఉంది. సో, తనైతే ఇష్టపడేది దేవాన్ కాబట్టి ఇక రిషితో ఈ పెళ్లి ఏంటి అసలకి ఏం జరుగుతుంది నా లైఫ్‌లో అన్నట్టుగా ఆలోచిస్తూ మొత్తానికి డాన్సెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీళ్ళంతా డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న వదిలికొచ్చి మీరిద్దరు కూడా డాన్స్ వేయండి అంటే పాపం రాహుల్ అయితే పైకి లేయిపోతాడు డాన్స్ వేసేదానికి. ఇక దాంతో మన త్రిపుర అయితే మేమేసింది చాలులే ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది అవసరం లేదు ఇంక కానివ్వండి మెహందీ అయితే పెట్టండి. అంతేకాని ఊరికే టైం వేస్ట్ చేస్తూ, ఈ డాన్స్‌లు ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతది. ఇక దాంతో అందరూ పాపం బాధపడుతూ సరేలే ఓకే నైట్ టైమ్ అయిపోయింది కదా! అని చెప్పేసి ఇక మెహందీకైతే అందరూ స్టార్ట్ చేసుకొని, అందరూ మెహందీలు పట్టుకుంటూ అంతా సంతోషంగా ఉంటారనమాట. ఇక రిషి వచ్చేసి మిథునకి మెహందీ పెడుతూ ఉంటాడు. ఇక అలంకృత అయితే బావగారు మీరు నిజంగా సూపర్ బావగారు అసలకి మా అక్కకి ఎంత చక్కగా మెహందీ పెడుతున్నారు. నిజంగా మీలాంటి భర్త దొరకడం మా అక్క అదృష్టము అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక హరివర్ధన్ అలాగే లలిత వీళ్ళిద్దరు కూడా తనని చూసి నిజంగా బాబు నీలాంటి భర్త దొరకడం నా కూతురు అదృష్టము. నిజంగా నువ్వు ఎంత మంచోడివి అసలకి ఇలా పెడుతున్నావు అని అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి వీళ్ళంతా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్న టైంకి ఇక త్రిపుర వచ్చేసి బాగా నవ్వుకోండి నవ్వుకోండి తను చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే తను సంతోషంగా ఉండబోతుందని మీరు చాలా సంతోషపడుతున్నారు కదా. నా తమ్ముడు ఆల్రెడీ అక్కడ ప్లాన్ చేస్తున్నాడు ఈ సంతోషాన్ని మాయం చేసేదానికి. తన ప్లాన్‌లో తనున్నాడులే. తను చేసే ప్లాన్‌కి మీరంతా మీ కుటుంబం అంతా ఎట్లా అయిపోతుందో చూడండి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కుట్రలు, కుతంత్రాలతోనే ఉంటుంది ఈ త్రిపుర మాత్రం. సరే అని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా సంతోషంగా ఉన్న టైంకి ఇక అక్కడేం జరగబోతుంది, అక్కడొచ్చేసి ఆదిత్య వచ్చేసి ఒక గోడౌన్ లాంటి దాంట్లో ఉంటాడనమాట. ఏంటి వీడు నాకు ఫోన్ చేశాడంటే పోస్టర్స్ అంటించిన వాడు ఫోన్ చేశాడు కదా ఒక దగ్గరికి రమ్మని ఆ యొక్క చోటుకైతే వచ్చుంటాడు. వీడెందుకు నాకు ఫోన్ చేశాడు ఇంత అర్ధరాత్రి? ఏం పనుంటుంది? ఒకవేళ దేవాకేమైనా దొరికిపోయాడా? దొరికిపోయి కావాలని ఏమన్నా ఫోన్ చేశాడా? అని చెప్పి ఆలోచిస్తున్న టైంకి అక్కడికి దేవా వచ్చేసి ఆ పోస్టర్స్ అంటించిన వాడిని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి ఏడ్రా వాడు ఎక్కడున్నాడు చెప్పురా అని చెప్పి అంటుండగానే ఇక ఆదిత్య అయితే ఆ మాటలు వినగానే అవును నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. ఇక్కడికి దేవా వాడు ఇద్దరు వచ్చేసారు. వాడే ఫోన్ చేపించినట్టున్నాడు దేవాను. కాబట్టి వాడు నాకు ఫోన్ చేశాడని చెప్పేసి అక్కడ ఒక మంకీ హ్యాట్ ఉండగానే ఆ మంకీ హ్యాట్‌ని వేసేసుకున్న టైంకి ఇక ఆ పోస్టర్ వేసినోడు అదిగోండన్నా అక్కడే ఉన్నాడు అని చెప్పగానే ఇక దేవా వచ్చేసి ఆదిత్యని చూస్తాడు. అంటే ఆదిత్యని చూడ్డు బట్ ఒక మనిషి అక్కడ ఉన్నాడన్నట్టుగా చూస్తాడు. అప్పటికి ఫేస్ మాస్కు ఆ యొక్క మంకీ హ్యాట్ అయితే వేసేసుకుంటాడు. కాబట్టి మనిషిని గుర్తుపట్టలేకపోయాడు. "రేయ్ ఆగు" అని చెప్పేసి అంటుండగానే ఇక పరిగెత్తడం మొదలుపెడతాడు ఆదిత్య. ఇక ఇద్దరు బాగా ఫైట్ అయితే చేసుకుంటారు. ఆ యొక్క ఆహ్, ఫేస్ మాస్కో లేకపోతే ఆ యొక్క మంకీ హ్యాట్‌ని మొహాన్ని చూసేదాని కోసం దాన్ని తీయబోతుండగా అస్సలు తినేయట్లేదనమాట ఇక ఆదిత్య. అంటే చూసేస్తే ఇంకేమన్నా ఉందా? ఇంకా ఎండింగ్ అయిపోతుంది కదా సీరియలు. అందుకని ఆ మొహాన్ని చూపించకుండా చాలా సేపు చాలా కాపాడుకుంటూ ఉంటాడనమాట. ఇక ఇద్దరు పరిగెత్తుతా ఉన్నారు. మళ్ళీ కొట్టుకుంటున్నారు. మళ్ళీ విదిలించుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న టైంలో ఒక టైంలో వచ్చేసి పిస్టల్ ఉంటుంది మన ఆదిత్య దగ్గర. ఇక ఆ యొక్క గన్‌తో ఆ గన్ ఇద్దరు పెనుగులాటలో ఈ ఆదిత్య వచ్చేసి కాల్చేస్తాడు. అది పోయి దేవా యొక్క మోకాలుకి తగులుతుందనమాట. పాపం అక్కడ బాగా గాయమైపోతది. ఇంక అందుకని పరిగెత్తలేకపోతాడు. ఇంక తనని అక్కడ తోసేసి ఇక ఆదిత్య అయితే అక్కడి నుంచి పారిపోతాడు. దేవా వచ్చేసి ఇక చాలా సేపు పాపం అట్లాగే కుంటూనే పరిగెత్తాడు. "రేయ్ ఆగురా! ఆగురా! అసలు నువ్వేంట్రా? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఈ పోస్టర్స్ అన్నీ ఎందుకు అంటించావురా? అసలు నువ్వెవడివిరా?" అని చెప్పేసి చాలా కొట్టుకుంటూ ఇక తిట్టుకుంటూ ఉంటాడనమాట. "ఆగురా! ఆగురా!" అని చెప్పి పరిగిస్తూ ఉంటాడు. బట్ ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి పడిపోతాడనమాట ఒక చెట్టు దగ్గర. ఇక ఇది ఇలా ఉండగానే ఇక మళ్ళీ మిథున వాళ్ళ ఇంటిలో ఇక వీళ్ళ సంబరాలన్నీ అయిపోయి చక్కగా మెహందీ అంతా పెట్టేసుకొని
అందరూ వెళ్ళిపోయిన టైంకి ఇక మిథున అయితే ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. ఏంటి అసలు నా లైఫు? సో, రిషి నన్ను బాగానే ఇష్టపడుతున్నాడు. నేనేమో దేవాని ఇష్టపడుతున్నాను. అసలు మా మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి తన లైఫ్ గురించి తను ఆలోచించుకుంటూ ఆ యొక్క గోరింటాకుని చూసుకుంటూ ఉంటే అది చాలా ఎర్రగా పండుంటుందనమాట. అక్కడికి రిషి అయితే వస్తాడు. సో, రిషి వచ్చి తనని చూడగానే తను నవ్వుకుంటూ, వావ్! నిజంగా సూపర్‌గా ఉన్నావు మిథున. సో, నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను. చాలా కంగారు పడిపోతున్నాను. నాకు మనసులో చాలా దిగులైతే ఏర్పడింది. అంటే ఎందుకు ఇంత దిగులు? ఎందుకు ఇంత టెన్షన్? ఏమైంది రిషి అని మిథున అడగగానే, లేదు ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కదా! వాళ్ళ చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు. లేదంటే చెడ్డ భర్త వస్తాడని. నేనేమో మంచోడిని నాకు తెలుసు. కానీ ఏదైనా సెంటిమెంట్ ఉంటుంది కదా! ఆ ఎర్రగా పండితేనే ఇంకా మంచి భర్త వస్తాడని ఒక నమ్మకం ఉంటుంది కదా! అది పండుతుందో లేదోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను మిథున. సో, ఇప్పుడు నీ చేతులు చూడగానే నాకు చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మిథున, సరేలేరా బాబు, నాకు ఆల్రెడీ దేవా అంటే ఇష్టం కదా! పాపం నువ్వు ఎంత మంచోడివో నాకు అర్థమవుతుంది. బట్ నా మనసులో ఈ యొక్క జన్మకి నా దేవానే నాకు భర్త అన్నట్టుగా పాపం మొహం అలా పెట్టుకొని చూస్తూ సరే అని చెప్పి తను చెప్పే మాటలన్నింటిని వింటూ కామ్‌గా ఉండిపోతుందనమాట. ఏమీ రిప్లై ఇవ్వకుండా. ఇక పాపం రిషి మాత్రం చాలా సంబరపడిపోతుంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మిథున. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం ఏంటి, తనని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి, నువ్వు ఒప్పుకోవడం ఏంటి, వావ్! అసలు సూపర్‌గా జరుగుతున్నాయి. అసలు నాకు నేల మీద ఆగట్లేదు నా కాళ్ళు అసలకి. ఇంత సంతోషంతో నిండిపోయింది నా జీవితం. నేనైతే నా కాబోయే భార్యకి మెహందీ పెట్టాలనుకున్నాను. అట్లాగే పెట్టాను కూడా. సో, నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మెహందీ పండడము ఇవన్నీ మాత్రం సూపర్‌గా అనిపిస్తున్నాయి. సో, ఇలాంటి మంచి అవకాశంలో నేనైతే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక ఉంగరంని అంటే రింగ్‌ని తీసుకొచ్చిన బాక్స్‌ని చూపిస్తూ ఓపెన్ చేయగానే దానిలో రింగ్ ఉంటుంది. ఇక మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ మిథున. ఇదిగో నిజంగా నేను నీకోసమే ఈ రింగ్‌ని తీసుకొని వచ్చాను. ఇది ఇంత మంచి హ్యాపీ మూమెంట్‌లో నీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మళ్ళీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను ఇంత కంగారు పడ్డం, ఇంత ఎమోషనల్ అవ్వడం అసలు ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది? ఇలాగా అసలు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఇదంతా ప్రేమ అని నాకు అర్థమైంది. కాబట్టి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మిథున. నువ్వు కూడా నన్ను ప్రేమించినట్లయితే ఇదిగో ఈ ఉంగరాన్ని తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైనా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నా ఈ ఉంగరాన్ని తీసుకుంటే నేను సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పగానే తను మాత్రము సందేహిస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తన మనసులో దేవా ఉన్నాడు కాబట్టి ఆ ఉంగరాన్ని తీసుకోకుండా కొద్దిగా ఆలోచిస్తూ కామ్‌గా నిలబడిపోతుంది చేతులు నలుపుకుంటూ. ఇక రిషి వచ్చేసి, ఏంటి మిథున, నేను ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా తీసుకో అని చెప్తుంటే నువ్వేంటి తీసుకోవట్లేదా? అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? ఈ పెళ్ళంటే ఇష్టం లేదా? నిజం చెప్పు మిథున అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట సందేహంగా. ఇక దాంతో మిథున ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు ఏంటబ్బా పరిస్థితి అని చెప్పేసి, సరే అని చెప్పేసి దాన్ని తీసుకుంటది. ఉంగరాన్ని తీసుకుంటది. ఇక దాంతో రిషి మాత్రం, వావ్! చాలా హ్యాపీగా ఉంది మిథున. నువ్వెక్కడ తీసుకోలేవేమోనని నేను చాలా బాధపడిపోతున్నాను. బట్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నన్ను చేసుకోవడం నీకు ఇష్టమే. నేనంటే కూడా నీకు ఇష్టమే కాబట్టి నేను నిజంగా నిన్ను ఎట్లా చూసుకుంటానంటే పువ్వుల్లో పెట్టుకొని ఒక మహారాణిలాగా చూసుకుంటాను. నేను ఏ ఇబ్బంది పెట్టను. సో, నీకు ఏ ఇబ్బంది రానివ్వకుండా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మిథున అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మరి చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిథున ఏమో ఈ ఉంగరం తీసుకొని సరే చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోగానే ఇప్పుడు దేవా వచ్చేసి తను అక్కడ పడిపోయి లేలేకపోతున్న టైంలో తన ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు ఎవరెవరికో. ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయరు. చివరికి మిథునకి చేస్తాడనమాట. ఇక మిథునకి చేసేసరికి తను కూడా రూమ్‌లోకి వచ్చి ఉంగరం తీసి అక్కడ పెట్టేసి అటు తిరిగిన వెంటనే దేవా అయితే ఫోన్ చేస్తాడనమాట. మొగోడ్స్ అని పడుంటది. ఏంటి దేవా ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడని చెప్పి లిఫ్ట్ చేస్తది. ఏంటి దేవా ఏంటి ఫోన్ చేసావంటే, మిథున నేను ఒక ఆపదలో ఉన్నాను అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఏంటి దేవా ఏం చెప్తున్నావు? ఆపద ఏంటి అంటే, నన్ను ఒకరు కాల్ చేశారు. నువ్వు త్వరగా వచ్చి నన్ను కాపాడు మిథున అని చెప్పేసి ఇక ఫోను పడిపోతదనమాట. తను మాట్లాడలేక స్పృహ తప్పి పడిపోతాడు. ఇక మిథున వచ్చేసి, దేవా ఏమైంది? ఏమైంది? అసలు ఎవరు కాల్ చేశారని ఇట్లా అడుగుతుండగానే ఇక తన ఫోన్ అయితే కట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనైతే లొకేషన్ చూసుకుంటూ ఇక మిథున బయలుదేరి వెళ్ళిపోయి ఆ యొక్క లొకేషన్‌లో దేవా ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతూ ఉంటుంది. సో, దేవా అయితే ఒక కారు వెనకాల పడిపోయి ఉంటాడనమాట కనిపించకుండా. సో, ఇక మిథున అయితే వెతుక్కుంటూ ఏడి దేవా ఎక్కడా కనిపించట్లేదు. లొకేషన్ ఏమో ఇక్కడే చూపిస్తుంది. ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతుకుతూ తనకి రింగ్ ఇచ్చేసరికి ఆ రింగ్ మోగుతది. మొత్తానికి దేవానెళ్ళి పట్టుకుంటదనమాట. ఏంటి దేవా ఏమైంది? ఏమైందని లేపడానికి ట్రై చేస్తుంటాడు. తను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. మొత్తానికి
మొత్తానికి రేపైతే తను హాస్పిటల్‌లో తనని చేరుస్తది. సో, తనని కాపాడమని భగవంతుడిని కోరుకుంటూ ఉంటుంది. తన తాళి అలాగే చేతికున్నటువంటి ఆ యొక్క రక్ష, దేవుడి యొక్క రక్షా తాడో లేకపోతే ఆ యొక్క ట్యాగ్ ఏదో మొత్తానికి ఆ 2 చుట్టుకొని, సో, తనకు మళ్ళీ మా ఇద్దరిని కలిపింది నువ్వే కదా దేవుడా! మళ్ళీ మా ఇద్దరిని విడగొట్టేది కూడా నువ్వే. ఇప్పుడు తనని నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నావా? నిజంగా చెప్తున్నాను. తను గాని తనెంత మంచివాడో నీకు బాగా తెలుసు కదా! తను నా నుంచి దూరం అయిపోతే నేను అస్సలు బ్రతకలేను. తనని కాపాడు అని చెప్పేసి మిథునైతే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ప్లీజ్ నా కొడుకుని కాపాడని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక రేపటి రోజున ఇక మిథునకి వాళ్ళకి పెళ్లి కదా! మరి ఇతనేమో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో ఇతని దగ్గరుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇదంతా రిషికి తెలిసి ఈ పెళ్లి ఆగిపోయి మళ్ళీ రిషియే దేవాని, మిథునని ఇద్దరిని కలుపుతాడా? లేదు అనుకుంటే ఇక భాను అస్సలు ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు కదా! మిథున మళ్ళీ దేవా జీవితంలోకి రావడానికి. అసలు దేవానే ఒప్పుకుంటాడా? లేదా? కానీ దేవాకి ఇప్పుడేంటంటే తన ప్రాణాలు కాపాడింది మిథునేనని తెలిసి మిథున కోసం ఆరాట పడుతూ ఉంటాడంట. ఇక ఇదంతా కథని ఏ మలుపు తిప్పబోతున్నాడో డైరెక్టర్ గారికి మాత్రమే తెలుసు. మరి ఇది కంప్లీట్ చేసేస్తారా? ఎందుకంటే వీళ్ళందరినీ కలిపేసి ఇక దీన్ని హ్యాపీ ఎండింగ్ చేసేస్తారా? లేదంటే ఇంకా ఎక్స్‌టెన్షన్ చేస్తారా? ఇవన్నీ చూడాలంటే రాబోయే ఎపిసోడ్స్ దాకా మనమైతే వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక మంచి ఇంకేదైనా సీరియల్స్ గురించి మీకేదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే ఇంకేదైనా సీరియల్స్ పెట్టాలన్నా కానీ మీరైతే ఒక కమెంట్ అయితే చేసేసేయండి. సో, ఖచ్చితంగా నేనైతే మీకోసం ఖచ్చితంగా ఆ సీరియల్స్ కూడా చేసేదానికి ట్రై అయితే చేస్తాను. ఇక దేవా, మిథునని ఎవరు కాపాడతారు? అసలు బ్రతుకుతాడా? లేదా? ఎట్లా ఎండ్ అవుతుందనేది చూడాల్సి ఉంది. ఏం జరగబోతుందో.